వై వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఆలూరు నియోజకవర్గం ప్రజల ప్రచారం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు నుండి స్వచ్ఛందంగా బద్రి, గోవిందు, వీరేష్, విరూపాక్షి, అశోక్ రెడ్డి, ఇంద్ర వీళ్ల ఆధ్వర్యంలో సుమారు 50 మంది మహిళలతో గుంతకల్ నియోజకవర్గంలో వైవీఆర్ గెలుపు కోసం గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో చేసిన అరాచకాలను, అఘాయిత్యాలను, దౌర్జన్యాల గురించి గుంతకల్ పట్టణ ప్రజలకు క్షుణ్ణంగా తెలియచేసి జయరాం అరాచక పాలన మేము అనుభవించాము, మీరు ఆ బాధలు పడకూడదని, అలాంటి వ్యక్తికి ఓటు వేయవద్దని గుంతకల్ పట్టణంలో ప్రతి ఒక్క షాపుకు వెళుతూ కరపత్రాలు అందజేసి దౌర్జన్యాలకు పాల్పడే జయరాం మనకొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సీఎంగా, వై వెంకట్రామిరెడ్డి గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి తమ వంతు ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని మెయిన్ బజార్లో ప్రతి షాపుకు వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. కరప్షన్ మంత్రి నమ్మద్దండి, ఆలూరు మొత్తం నాగేసినాడు మొత్తం. మరి అందుకే గుర్తుపెట్టుకున్నా, పదే చెప్తున్నాము, ఆలూరులో దొబ్బింది లేదు, మరి గుంటకల్కి వచ్చి దొబ్బుతానంటాడు, ఏం దొబ్బేది లేదు, చేసేది లేదు, మొత్తం నాగేసినాడు ఆలూరుని, మరి గుంటకల్ నాకేకి వచ్చినాడు, నమ్మద్దండి అతని మాటలు. మోసనా వెంకటరామిరెడ్డి అయినా ఫ్యాన్ గుర్తుకి 3వ నెంబర్ కూడా అయినా ఖచ్చితంగా ఆయన ఏమీ చేయలేదు. ఆలూరుకి 5 ఏళ్ళు ఎమ్మెల్యే, 5 ఏళ్ళు మంత్రి, ఏమీ చేసింది లేదు. కనీసం రోడ్ల, డ్రైనేజీల ఏమి లేదు. మొత్తం ఏం చేసినాడంటే కరప్షన్ చేసినాడు. ఆయన బాగుపడినాడు, ఆయన కుటుంబం బాగుపడింది, ప్రజలకు ఏం చేసింది లేదు. మేమంతా ఆలూరు నుండి వచ్చినాం స్వచ్ఛందంగా. వెంకటరామిరెడ్డి గారికి ఓటేయండి ఖచ్చితంగా, మర్చిపోద్దండి. 3వ నెంబరు ఆలూరు, మాదంతా ఆలూరు. గెలిపించుకుంటే మీరు ఇట్లేగా ప్రశాంతంగా ఉంటారు, లేదంటే చాలా గబ్బు పట్టిస్తాడు. ఇంకా ఆయన వస్తే దయచేసి వెంకటరామిరెడ్డి 3వ నెంబర్ ఓటేసి గెలిపించి ఓటేసి గెలిపించుకోవాలని చెప్తున్నాను. ఆలూరు నుంచి రైట్ వీటికి దోచుకోవడానికి వచ్చినాడు. అంత కరప్షన్ మంత్రి ఖచ్చితంగా. దయచేసి గుంటకల్ పట్టణ ప్రజలకు, గుంటకల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం ఏమనగా, ఈ గుమ్మనూరు జయరాం అనే వ్యక్తి ఆలూరులో మొత్తం కబ్జాలు చేసినాడు, ఆలూరు నాశనం చేసినాడు. ఆడ జయరాం గారు మీద నమ్మకం లేక జగన్ అన్న సీట్ ఇవ్వలేదు, ఇక్కడ వచ్చి టీడీపీ టికెట్ కొనుక్కొని ఇక్కడ పెట్టుకున్నాడు. అతని నమ్మద్దండి, అతనికి ఓట్లేదండి. మేమంతా చాలా బాధపడినాము, అంత కరప్షన్ మినిస్టర్ అతని. కాబట్టి గుంటకల్ వాళ్ళకి మొత్తం గుంటకల్ తాలూకా మొత్తం ప్రజలకి చెప్తున్నాము, దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు చేసి గెలిపించవలసిగా ప్రార్థిస్తున్నాం. కానీ ఏమీ చేయలేదు. కానీ మీరు మాత్రం దయచేసి చెప్తున్నాను, జరిగిందంటే గుంటూరు 10 సంవత్సరాల నుండి మాకు పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ ఏమీ జరగట్లేదు. ఉన్నంత వరకు సచివాలయం పోయి వాలంటీర్లు ఇచ్చే డబ్బులు కూడా పోయి కమిషన్ తీసుకొని అన్ని విధాలుగా ముసలి వాళ్ళని రిస్క్లో పెట్టాడు. కానీ మీరు గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై వెంకట్రామిరెడ్డి గారి గెలుపు కోసం మన పక్కనే ఆలూరు నియోజకవర్గం ప్రజలు వీళ్ళు గత 15 సంవత్సరాల నుండి ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయి
మంత్రిగా ఉండి ఆయన చేసిన అరాచకాలు ఏమనేది ప్రతి డోర్ టు డోర్ షాపులందరికీ ప్రచారం చేయడానికి వాళ్ళు అదే పనికి వచ్చినారు. మీరు చేసిన అరాచకాలు ఏమనేది మా ఆలూరు ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టే వాళ్ళు నష్టపోయినాము. గుంతకల్ ప్రజలు కూడా ఒక్క ఓటు కూడా ఆలూరు నుంచి వచ్చిన వ్యక్తికి వెయ్యకూడదని చెప్పేసి ముక్త కంఠంగా వాళ్ళు చెప్పడానికి వ్యాపారస్తులు అందరికీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఆలూరులో ప్రతి దానికి కమిషన్లు తిన్నారంట. ఒక బంకు పెట్టుకోవడానికి 20,000 వసూలు చేసినారంట. అటువంటి క్రూరునికే మేము గెలిపించిండేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ విషయము గుంతకల్ వ్యాపారస్తులకి, గుంతకల్ పట్టణ ప్రజలకి వివరించడానికి అదే పనిగా 100 మంది దాకా వాళ్ళు ఆలూరు నియోజకవర్గం నుండి గుంతకల్ నియోజకవర్గంకి స్వచ్ఛందంగా ఛార్జీలు పెట్టుకొని వాళ్ళే వచ్చినారంటే మీరు అర్థం చేసుకోవాలి గుంతకల్ ప్రజలు. ఎందుకంటే ఇటువంటి మంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గానికి సరిగ్గా సదుపాయాలు కల్పించలేనటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నావు. ఏం చేసినావు? నువ్వు ఏమి చేయలేకపోయినావు. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే జగన్మోహన్ రెడ్డి గారు సీటు కల్పించి ఓటేసి గెలిపించుకురా జయరాం గారు అంటే, లేదు నాకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటే కావాలా, నేనే వీళ్ళందరినీ నాశనం చేయాలా, వేరే వ్యక్తి వచ్చి ఊరు అభివృద్ధి పరచకూడదని చెప్పేసి ఆయన ముక్త కంఠంగా చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళు గుంతకల్ పట్టణం వెంకట్రామరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుశాసమాలంగా సమృద్ధిగా అభివృద్ధిగా చెందుతున్నటువంటి నియోజకవర్గంలో వీళ్ళు కాళ్ళు పెట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి వర్గాలను ఏర్పాటు చేసి కొట్లాట్లకి దారి తీస్తారని చెప్పేసి రౌడీజం చలాయిస్తారని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ ఈ ఖచ్చితంగా వాళ్ళు చేసే పని అది. కాబట్టి మన గుంతకల్ ప్రజలందరూ బాగా అలర్ట్ అయ్యి రేపు జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్లోన అందరూ కలిసి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు 3వ నెంబర్లో ఎమ్మెల్యే గారిది ఫ్యాన్ గుర్తుకి వెంకటరామరెడ్డి అన్న గారిది, 4వ నెంబర్లో వచ్చేసి ఎంపీ గారు మాలగుండ్ల శంకరనారాయణ గారిది బ్యాలెట్లో ఉంటుంది. కాబట్టి 2 ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆలూరుకు పట్టిన గతి మన గుంతకల్కి పట్టకూడదంటే ఖచ్చితంగా వీళ్ళని మనం ఇక్కడ నుంచి పారదోలాలని చెప్పేసి డిపాజిట్ కూడా రాకోకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నమస్కారం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో స్వచ్ఛందంగా ఆలూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇవాళ గుంతకల్ పట్టణంలో గుమ్మనూరు జయరాం గారికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి అరాచకాలు, వ్యాపారస్తులపైన దాడులు, వ్యాపారస్తులతో తీసుకున్నటువంటి కమిషన్లు అనేక ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి అక్కడ సంబంధించినటువంటి గ్రామ ప్రజలే ఇవాళ గుంతకల్ నియోజకవర్గంలో ప్రధాన కూడల్లో వచ్చి వాళ్ళే స్వయంగా వెంకట్రామరెడ్డి గారికి 3వ నెంబర్ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని చెప్పేసి మొత్తం ప్రజానికానికి ఈరోజు ప్రచారం చేస్తున్నారంటే మీరు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అక్కడ నిలుపుకున్నారు. మంత్రిగా చేశారు, కనీసం పేద ప్రజలకు నువ్వు స్వయంగా చేసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయంటే చెప్పాలని చెప్పేసి ఇవాళ ప్రజలే అడుగుతున్నారంటే ఎంత నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొనిందంటే మీరు చేసినటువంటి అన్యాయాలు ఈరోజు గుంతకల్లో ఎక్కడో ఆలూరు నియోజకవర్గంలో వచ్చి ప్రజలు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారంటే మీరు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతోగానో ఉంది. వెంకట్రామరెడ్డి గారు చేసినటువంటి సేవలకు వారే స్వయంగా గుర్తించి ఇక్కడ ప్రచారానికి వచ్చారంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ గుంతకల్ పట్టణం సస్యశ్యామలంగా ఉండాలంటే ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గెలుపుకి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి వ్యాపారస్తులుగా కోరుతున్నాం. గుంతకల్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి ఆయన గెలుపు కోసం మేము పోరాడుతున్నాము. ఆయన ఆలూరు నుంచి వచ్చినాడు, బెంచ్ మంత్రి అంట. ఆలూరులో చేసింది ఏమీ లేదనా, అరాచకం చేసినాడంట. ఆలూరు ప్రజలే వచ్చినారు, వాళ్ళ నోర్లు కొట్టినాడు, వాళ్ళ కడుపు కోత కొట్టినందుకు వాళ్ళ బాధతో సొంతంగా ఖర్చులు పెట్టుకొని గుంతకల్కి వచ్చినారు. ఓట్లు వేయొద్దండి, ఆయన ఆలూరులో చేసింది ఏం లేదు, నీళ్ళు లేదు, డ్రైనేజ్ ప్రాబ్లము, చిన్న బంకులు పెట్టుకున్న వ్యాపారస్తులకి కమిషన్లు అడిగినాడు, సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులకి కమిషన్లు అడిగినాడు, ఎవరిని బతికినివ్వలేదంట. ప్యాకాట్లు, మందు, మద్యము అన్నీ అరాచకమే.
ఆయన్ని ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినారంటే మీరు కూడా నష్టపోతారని గుంటకల్కి వచ్చి స్వచ్ఛందంగా చెప్పగలుగుతున్నారన్న. థ్యాంక్ యూ.